నమస్తే అండి. మనం ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేస్తున్నాము. అయితే ఇండియన్ పాలిటీ మీద ఇప్పటివరకు అయిన లెక్చర్స్‌లో మనము ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ కంప్లీట్ చేశాము. పార్లమెంట్ గురించి చర్చిస్తున్నాము. ప్రొసీజర్స్ ఇన్ పార్లమెంట్ గురించి మాట్లాడుకోవాలిప్పుడు. అయితే ప్రొసీజర్స్ ఆఫ్ ఇన్ పార్లమెంట్ అంటే ఇప్పుడు పార్లమెంట్ చాలా బిల్లులని ఆమోదిస్తుంది. ఆమోదించడానికి పాటించే విధానాన్ని, అసలు ఎలాంటి బిల్లులు పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు, ఆ బిల్లులను ఆమోదించాలంటే ఎలాంటి పద్ధతిని పాటిస్తారు? దాని మీద మనం ఈ క్లాస్‌లో డిస్కస్ చేయబోతున్నాము. అయితే మనకి పార్లమెంటరీ ప్రొసీజర్స్‌లో ముందుగా తెలియాల్సిందేంటంటే, పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే రకరకాల బిల్లులేంటి అన్నది మనకు ముందు తెలియాలి. ఇది ప్రిలిమ్స్ పరంగా చాలా ముఖ్యమైన సమాచారము. అయితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లులని మనం 5 భాగాలుగా విభజించొచ్చు. మొదటిది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. రాజ్యాంగ సవరణ కోసం ప్రవేశపెట్టే తీర్మానాన్ని మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుగా పరిగణిస్తాం. దీన్ని మనం ఆర్టికల్ 368 కిందొస్తుంది. అయితే దీని గురించి మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేశాము. ఆర్టికల్ 368 చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. మీకు ప్రిలిమ్స్‌లో ఆర్టికల్ నంబర్స్ కూడా అడుగుతారు. దాదాపుగా ఒక 100 ఆర్టికల్స్ మీరు ఖచ్చితంగా నంబర్స్ గుర్తుపెట్టుకోవాల్సొస్తుంది. దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్‌లో ఒకటి 368. 368 దేనికి సంబంధించింది అని అడిగితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్‌కి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ మనము ఆర్డినరీ బిల్ అని అంటాం. ఆర్డినరీ బిల్ అన్నది 107 ఆర్టికల్ కిందొస్తుంది. ఆర్డినరీ బిల్ అంటే సాధారణ చట్టం, ఆర్డినరీ లా లేదా స్టాట్యూట్ అని అంటాం మనం దాన్ని. దాన్ని చేయడానికి ప్రవేశపెట్టే బిల్లుని మనం సాధారణ బిల్ అని అంటాం. ఆర్డినరీ లాలో ఏమైతదంటే ఒక్కసారి పార్లమెంట్ దాన్ని అప్రూవ్ అయితే అదొక యాక్ట్ కిందకొస్తుంది. ఉదాహరణకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఒక ఆర్డినరీ యాక్ట్. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, మన్రేగా, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, నిర్భయ యాక్ట్ ఇవన్నీ ఆర్డినరీ బిల్స్. ఆర్డినరీ యాక్ట్స్ అంటే స్టాట్యూట్స్ అంటాం మనం వాటిని. తర్వాత ఫైనాన్స్ బిల్స్, మనీ బిల్స్, అప్రోప్రియేషన్ ఇది ఫైనాన్షియల్ బిల్. ఫైనాన్షియల్ బిల్, మనీ బిల్, అప్రోప్రియేషన్ బిల్. ఇది మనకు అర్థం కావాలంటే మనం ఇట్లా అర్థం చేసుకోవాలి. ముందొచ్చేది ప్రభుత్వ ఆర్థిక అంశాలకి సంబంధించిన ఏ బిల్లునన్నా మనం ఫైనాన్షియల్ బిల్ అని అంటాం. సో, ఆల్ బిల్స్ రిలేటెడ్ టు ఎక్స్‌పెండిచర్ అండ్ ఇన్‌కమ్ ఆఫ్ గవర్నమెంట్. ప్రభుత్వానికి సంబంధించి ఎక్స్‌పెండిచర్ గానీ, ఇన్‌కమ్ గానీ ఆఫ్ గవర్నమెంట్ ఎట్లాంటి ఆర్థిక లావాదేవీలకి సంబంధించిన బిల్లునైనా మనం ఫైనాన్షియల్ బిల్ అని అంటాం. దీంట్లో 2 రకాల బిల్లులుంటాయి. ఒకటేమో మనీ బిల్. మనీ బిల్ అంటే ఆర్టికల్ 110 కింద ఇచ్చిన వాటిని మాత్రమే మనీ బిల్ లాగా కన్సిడర్ చేస్తారు. తర్వాత అప్రోప్రియేషన్ బిల్. అప్రోప్రియేషన్ అంటే స్పెండ్ చేయడం, ఖర్చు పెట్టడాన్ని అప్రోప్రియేషన్ అని అంటారు. అప్రోప్రియేషన్ బిల్ గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్ సైడ్‌ని రిఫ్లెక్ట్ చేసేదాన్ని మనం అప్రోప్రియేషన్ బిల్ అంటాం. ఇది ఆర్టికల్ 114. ఈ అన్ని ఆర్టికల్ నంబర్స్ మీకు ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ బిల్ ఆర్టికల్ వచ్చేసి 117. మనీ బిల్ అంటే ఏంటి అన్నది ఆర్టికల్ 110 కింద చెప్తారు. మనీ బిల్‌ని ఎట్లా ప్రవేశపెడతారో పార్లమెంట్‌లో ఎట్లా ఆమోదిస్తారు అన్నది ఆర్టికల్ 109. సో, ఆర్టికల్ 109 అన్నది మనకి మనీ బిల్ ఎట్లా మనీ బిల్‌ని పాస్ చేసే ప్రొసీజర్‌ని 109లో ఇస్తారు. 110 దానికి సంబంధించి డెఫినిషన్‌ని 110లో ఇస్తారు. అప్రోప్రియేషన్ అంటే ఖర్చు పెట్టడం. సో, అప్రోప్రియేషన్ అన్నది ఎక్స్‌పెండిచర్ సైడ్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఏది ఖర్చు పెట్టినా దాన్ని మనం అప్రోప్రియేషన్ బిల్ లాగా పరిగణిస్తాం. గవర్నమెంట్‌కి సంబంధించి ఎట్లాంటి ఆర్థిక లావాదేవీ ఉన్నా దాన్ని మనం ఫైనాన్షియల్ బిల్‌గా పరిగణిస్తాం. సో, ఇది ఫైనాన్షియల్ బిల్, మనీ బిల్, అప్రోప్రియేషన్ బిల్. ఇది ఫైనాన్షియల్ బిల్‌కి అంటే ఇవి టైప్స్ ఆఫ్ బిల్స్. మనం వీటిని టైప్స్ ఆఫ్ బిల్స్ లాగా పరిగణిస్తాం. ఆర్డినరీ బిల్, ఫైనాన్షియల్ బిల్, మనీ బిల్, అప్రోప్రియేషన్ బిల్. అయితే మనకు ఫస్ట్ తెలియాల్సిందేంటంటే, ఇది కాకుండా గవర్నమెంట్ కిందకి 3 రకాల గవర్నమెంట్ అకౌంట్స్ అని అంటాం. అంటే గవర్నమెంట్‌కి సంబంధించి 3 రకాల అకౌంట్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్‌గా దీనికి సంబంధించి ఒక ఆమోదం అంటే ఒక సవరణ జరిగింది. ఒక మార్పు జరిగింది. మొదటిది మనం కన్సాలిడేటెడ్ ఫండ్. మీరు చాలా సార్లు వినుంటారు. కన్సాలిడేటెడ్ ఫండ్ అని అంటాము. ప్రభుత్వానికి సంబంధించి ఏమి ఇన్‌కమ్ వచ్చినా
దాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్‌లోనే వేస్తారు. ఏమి ఎక్స్‌పెండిచర్ ఉన్నా దాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ నుండే తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తికి తను పని చేసినప్పుడు తనకొక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. తనకి వచ్చే జీతము గానీ, పైసలు గానీ అన్నీ ఆ బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేస్తారు. తన ఏ ఖర్చు పెట్టాలనుకున్నా ఆ బ్యాంక్‌లోంచి డబ్బులు తీసుకునే ఖర్చు పెట్టాలి. ఒక సాధారణ వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ ఎట్లాంటి బ్యాంక్ అకౌంట్ ప్లే చేసే రోల్‌ని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్‌కి ప్లే చేస్తుంది. అంటే మనం గవర్నమెంట్‌కి క్యాష్ తీసుకుపోయి ఇయ్యం. మనం గవర్నమెంట్‌కి అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తాము. లేదా గవర్నమెంట్ క్యాష్ కలెక్ట్ చేసినా ఈ మనీ అంతా ఇక్కడ భద్రపరుస్తుంది. ఆ భద్రపరిచే ఫండ్‌ని, ఆ స్థానాన్ని మనం కన్సాలిడేటెడ్ ఫండ్ అని అంటాం. ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే కంటింజెన్సీ ఫండ్ అని అంటారు. ఈసారి మీ ఎగ్జామ్‌కి కంటింజెన్సీ ఫండ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంటింజెన్సీ ఫండ్‌లో ఒక పెద్ద మార్పు జరిగింది. కంటింజెన్సీ ఫండ్ అంటే అర్థం ఏంటి అని మీకు అర్థం కావాలంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఎట్లా పనిచేస్తుందన్నది అర్థం కావాలి. ఇప్పుడు నేను బ్యాంక్‌లోంచి డబ్బులు తీసుకోవాలి నా అకౌంట్‌లోంచి అంటే నేను చెక్ సంతకం చేసి విత్‌డ్రా చేసుకోవాలి. అలాగే కన్సాలిడేటెడ్ ఫండ్‌లోంచి డబ్బులు తీసుకోవాలంటే ప్రైమ్ మినిస్టర్ కానీ, మినిస్టర్స్ కానీ ముందు పార్లమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. పార్లమెంట్ నుండి అనుమతి తీసుకున్న తర్వాతనే కన్సాలిడేటెడ్ ఫండ్‌లో డబ్బులు వేయడానికి వీలవుతది. డబ్బులు తీసుకోవడానికి వీలవుతది. ఎందుకంటే ఇప్పుడు కన్సాలిడేటెడ్ ఫండ్‌లో ఇన్‌కమ్ ఎట్లా వస్తుంది? గవర్నమెంట్‌కి అన్నిటికంటే పెద్ద సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్. టాక్స్ ఏదెయ్యొచ్చు, ఏదెయ్యకూడదు అని నిర్ణయించే అధికారం పార్లమెంట్‌కుంటుంది. పార్లమెంట్ అనుమతి లేకుండా టాక్స్ వేయడానికి వీలుండదు. పార్లమెంట్ ఎంత టాక్స్ ఎయ్యాలి? ఎప్పుడెయ్యాలి? ఎలా కట్టాలి? ఎవరి దగ్గరికెళ్తాయి డబ్బులు? ఇవన్నీ పార్లమెంటే చెప్తుంది. దాని ప్రకారంగా ఎగ్జిక్యూటివ్ టాక్స్ కలెక్ట్ చేస్తుంది. సో, కన్సాలిడేటెడ్ ఫండ్‌లో వాళ్ళు డబ్బులెయ్యాలన్నా గానీ, కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి డబ్బులు తీయాలన్నా గానీ, ఖచ్చితంగా పార్లమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. అయితే అన్నీ పార్లమెంట్ పర్మిషన్‌తో చేయడానికి వీలుండదు. ఉదాహరణకి ఒక జడ్జ్ పార్లమెంట్ లేదా గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా జడ్జ్‌మెంట్ ఇస్తారు. అప్పుడేమైతది జడ్జ్ సాలరీని ఆపడానికి పార్లమెంట్‌కి హక్కుంటుంది. ఎందుకంటే నేనేమంటున్నాను అంటే కన్సాలిడేటెడ్ ఫండ్‌లకెళ్ళి ఏం డబ్బులు తీయాలన్నా పార్లమెంట్ పర్మిషన్ కావాలి అంటున్నా. అట్లాంటప్పుడు పార్లమెంట్ కొన్ని సార్లు ఆ పవర్‌ని మిస్‌యూజ్ చేసే స్కోప్ ఉంటుంది. ఆ మిస్‌యూజ్‌ని ఆపడానికి, అధిగమించడానికి మనం ఎక్స్‌పెండిచర్‌ని 2 రకాలుగా విభజిస్తాం. ఒకటి చార్జ్డ్ ఎక్స్‌పెండిచర్ అంటాము. ఇంకొకటి మేడ్ ఎక్స్‌పెండిచర్ అంటాం. చార్జ్డ్‌కి, మేడ్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఈ పదాలకు అర్థం ఏంటంటే ఏ ఖర్చునైతే చార్జ్డ్‌గా డిక్లేర్ చేస్తారో ఆ ఖర్చుని మన్ ఆ ఖర్చుని ఆపడానికి గానీ, తగ్గించడానికి గానీ పార్లమెంట్‌కి పవర్ ఉండదు. అంటే ఉదాహరణకి జడ్జ్ సాలరీ చార్జ్డ్ ఎక్స్‌పెండిచర్ కాబట్టి నేను జడ్జ్ సాలరీ పే చేయను అని పార్లమెంట్ అనలేదు. ఆహా! జడ్జ్ సాలరీ చాలా ఎక్కువ నేను తగ్గిస్తాను అని పార్లమెంట్ అనలేదు. సో, చార్జ్డ్ అన్న పదం వాడినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే దీంట్లో ఎలాంటి తగ్గించడానికి గానీ, దాన్ని ఆపడానికి గానీ పార్లమెంట్‌కి ఏ రకమైన అధికారం ఉండదు. అదే మేడ్ ఎక్స్‌పెండిచర్ అనుకోండి పార్లమెంట్ ఆపొచ్చు, తగ్గించొచ్చు. కానీ పెంచడానికి వీలుండదు. సో, చార్జ్డ్ ఎక్స్‌పెండిచర్, మేడ్ ఎక్స్‌పెండిచర్ లాగా మనం కేటగరైజ్ చేస్తాం ఎక్స్‌పెండిచర్‌ని. మరి కంటింజెన్సీ ఫండ్ ఎందుకు? ఎందుకు అంటే కన్సాలిడేటెడ్ ఫండ్‌లో వేసే డబ్బులని బయటికి తీయాలి అంటే కంపల్సరీగా పార్లమెంట్ పర్మిషన్ కావాలి. కానీ పార్లమెంట్ 365 రోజులు సమావేశం ఉండదు పార్లమెంట్ సమావేశం. అట్లాంటప్పుడు ఏదన్నా అనుకోని విపత్తు గానీ, ఎమర్జెన్సీ గానీ వచ్చినప్పుడు గవర్నమెంట్‌కి మనీ తొందరగా అవసరం ఉంటుంది. ఆ టైంలో మనం పార్లమెంట్ సమావేశం మొదలుపెట్టి, తర్వాత పార్లమెంట్ నుండి పర్మిషన్ తీసుకొని, డబ్బులు తీసుకోవడానికి వీలుండదు. కాబట్టి కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి కొంచెం డబ్బుని వేరుగా పెట్టి దాన్ని కంటింజెన్సీ ఫండ్ అంటారు. కంటింజెన్సీ ఫండ్ అన్నది ఒక ఎమర్జెన్సీ ఫండ్. దాని ముఖ్యమైన పని ఏంటి? ఎందుకు? దాని అవసరం ఏంటి అంటే, ఎప్పుడన్నా ఏదన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి డబ్బులు తీయడానికి సమయం పడుతుంది అనుకున్నప్పుడు, ఇమ్మీడియేట్‌గా తీసుకొని వాడడానికి కంటింజెన్సీ ఫండ్‌ని క్రియేట్ చేయడం జరిగింది. అయితే కంటింజెన్సీ ఫండ్‌లో వచ్చిన మార్పేంటంటే, ఫస్ట్ కంటింజెన్సీ ఫండ్ మొదలైనప్పుడు 50,00,00,000 50 క్రోర్స్ వాస్ ది మాక్సిమమ్ లిమిట్. అంటే 50,00,00,000 కార్పస్ అంటే ఫిక్స్డ్ అమౌంట్. ఇది ఎప్పటికీ మెయింటైన్ చేయాలి. ఒకవేళ మీరు 50,00,00,000 కొంచెం ఏదైనా వాడినా గూడా
మళ్ళీ కంటింజెన్సీ ఫండ్ నుండి కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి కంటింజెన్సీ ఫండ్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాల్సొస్తుంది. ఈ 50 కోట్లని 1990స్‌లో 500 క్రోర్స్ చేయడం జరిగింది. ఈ 500 క్రోర్స్‌ని లాస్ట్ బడ్జెట్‌లో 30,000 క్రోర్స్‌కి పెంచడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయిన మేజర్ చేంజ్ కాబట్టి దీన్ని అడిగే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎందుకు 30,000 కోట్లకి పెంచారు? మినిమమ్ అంటే అది ఆ డిపాజిట్ మెయింటైన్ చేయాలి ఎప్పటికి. దాన్ని కార్పస్ అని అంటాం. ఎందుకు 30,000 కోట్లకు పెంచారు అంటే, కోవిడ్ వచ్చినప్పుడు కావాల్సిన వనరులు లేకపోవడము, డబ్బుల కోసం కొంచెం ముందు వెనక జరగడం ఇట్లాంటివయినాయి కాబట్టి, ఎప్పుడూ అట్లాంటి సమస్య మళ్ళీ రాకుండా ఉండడానికి 30,000 క్రోర్స్‌కి కంటింజెన్సీ ఫండ్ కార్పస్‌ని పెంచడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీని మీద క్వెషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఎందుకంటే ఇదొక పెద్ద డెవలప్‌మెంట్ ప్రభుత్వ ఆర్థిక విధానాలకు సంబంధించి. ఈ 2 ఫండ్స్ కాకుండా మనకి ఇంకొక ఫండ్ ఉంటుంది. దాన్ని మనం పబ్లిక్ అకౌంట్స్ ఫండ్ అని అంటాము. పబ్లిక్ అకౌంట్స్ ఫండ్ అంటే ఏంటి అంటే, ప్రజల నుండి తీసుకున్న ధనము ప్రజలకి మళ్ళీ తిరిగి ఇయ్యాల్సిన ధనాన్ని పెట్టే స్థానాన్ని మనం పబ్లిక్ అకౌంట్స్ ఫండ్ అని అంటాం. అంటే మనం ఎక్కడి నుండి కలెక్ట్ చేస్తున్నాం? కలెక్టెడ్ ఫ్రమ్ పీపుల్. పబ్లిక్ నుండి కలెక్ట్ చేస్తున్నాం. కానీ మళ్ళీ మనం తిరిగి ప్రజలకే ఇవ్వాలి. పబ్లిక్ టు బీ రిటర్న్డ్ టు పబ్లిక్. టు బీ రిటర్న్డ్ టు పబ్లిక్. మళ్ళీ పబ్లిక్‌కే రిటర్న్ ఇవ్వాలి. ఇట్లాంటి మనీని, ఇట్లాంటి కలెక్షన్‌ని, ఫండ్‌ని మనం పబ్లిక్ అకౌంట్స్ ఫండ్ అని అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈపీఎఫ్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సో ప్రజల నుండి తీసుకొని మళ్ళీ తిరిగి ప్రజలకు ఇవ్వాల్సిన ధనాన్ని మనం పబ్లిక్ అకౌంట్స్ ఫండ్‌లో పెడతాం. 3 రకాల ఫండ్‌లు: కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్, పబ్లిక్ అకౌంట్స్ ఫండ్. కన్సాలిడేటెడ్ ఫండ్‌లోనేమో గవర్నమెంట్‌కి సంబంధించి అంతా ధనం అంటే గవర్నమెంట్‌కి వచ్చే లోన్‌లు, రుణాలు గానీ, లేకపోతే గవర్నమెంట్ సంపాదన గానీ అదంతా డిపాజిట్ అయ్యేది కన్సాలిడేటెడ్ ఫండ్. గవర్నమెంట్ ప్రతి ఖర్చు పోయేది కన్సాలిడేటెడ్ ఫండ్‌లో. సాలరీస్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి ఇస్తారు. స్కీమ్స్‌కి కావాల్సిన ధనాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి ఇస్తారు. తర్వాత ఏమైనా రెంట్స్ గానీ, ఇన్వెస్ట్‌మెంట్స్ గానీ చేయాల్సొస్తాయి. లేదా ఏదైనా ఫారెన్ ఎయిడ్ ఇయ్యాల్సొస్తాయి. ఇవన్నీ కన్సాలిడేటెడ్ ఫండ్‌లోంచే ఇస్తారు. పబ్లిక్ అకౌంట్స్ ఫండ్ అన్నది ప్రజల నుండి తీసుకునే ధనం, కానీ తిరిగి ప్రజలకిచ్చే ధనం. ఈరోజు తీసుకుంటున్నాము, కొన్ని రోజుల తర్వాత మేము రిటర్న్ ఇయ్యాలి పబ్లిక్‌కి. అట్లాంటి డబ్బులన్నీ తీసుకొచ్చి పబ్లిక్ అకౌంట్స్ ఫండ్‌లో పెడతారు. రాష్ట్రానికైనా, దేశానికైనా అంటే కేంద్రానికైనా, రాష్ట్రానికైనా ఈ 3 ఫండ్స్ కంపల్సరీగా ఉంటాయి. కాకపోతే నేను మీకు కంటింజెన్సీ ఫండ్‌లో చెప్పిన ఈ 30,000 కోట్లు ఏదైతుందో ఇది కేంద్రానికి మాత్రమే వర్తిస్తుంది. ప్రతి రాష్ట్రానికి వారి సైజ్‌ని బట్టి, వారి పాపులేషన్‌ని బట్టి, వారి అవసరాలను బట్టి వారు నిర్ణయించుకుంటారు ఎంత ధనం ఉండాలి కంటింజెన్సీ ఫండ్‌లో అని. సో ఈ 3 గవర్నమెంట్ ఫండ్స్, ప్రభుత్వం దగ్గర ఉండే అకౌంట్స్ 3 రకాలు. ఇవి మీకు ఆర్థిక లావాదేవీల గురించి మనం చర్చిస్తున్నాం కాబట్టి వీటి గురించి తెలియాలి. చార్జ్డ్ ఎక్స్‌పెండిచర్, మెయిడ్ ఎక్స్‌పెండిచర్ ఒక చాలా ముఖ్యమైనది. చార్జ్డ్ ఎక్స్‌పెండిచర్ అన్నప్పుడు పార్లమెంట్‌కి దాన్ని తగ్గించడానికి గానీ, ఆపడానికి గానీ అధికారం ఉండదు. మరి పార్లమెంట్ ఏం చేయగలుగుతుంది? పెంచొచ్చు. చార్జ్డ్ ఎక్స్‌పెండిచర్‌ని పెంచొచ్చు. ఉదాహరణకి జడ్జి సాలరీలను పెంచొచ్చా? పెంచొచ్చు. కానీ జడ్జి సాలరీలను తగ్గించొచ్చా? తగ్గించలేం. ఎందుకు తగ్గించకూడదు? ఎందుకు అంటే అది చార్జ్డ్ ఎక్స్‌పెండిచర్ కాబట్టి. మేడ్ ఎక్స్‌పెండిచర్ అని మనం ఎప్పుడైతే బోర్డేస్తామో ఆ ఎక్స్‌పెండిచర్‌కి ఏమైతదంటే పార్లమెంట్‌కి దానిని తగ్గించే అధికారం ఉంటుంది. మొత్తానికి నిరాకరించే అధికారం కూడా ఉంటుంది. అంటే శాంక్షన్ చేయకపోవచ్చు, తక్కువ శాంక్షన్ చేయొచ్చు. ఇప్పుడు మనము స్కీమ్స్‌కి గానీ, సబ్సిడీస్‌కి గానీ ఇచ్చే ధనాన్ని మొత్తం మేడ్ ఎక్స్‌పెండిచర్‌గా పరిగణిస్తాం. ఇది చార్జ్డ్ ఎక్స్‌పెండిచర్, మేడ్ ఎక్స్‌పెండిచర్‌కి ఉండే డిఫరెన్స్. ఇవి గవర్నమెంట్ అకౌంట్స్. ఇప్పుడు మనకి నెక్స్ట్ తెలియాల్సిందేంటంటే, ఒక సాధారణ బిల్లుని ప్రవేశపెట్టాలి పార్లమెంట్‌లో అంటే, మనం పాటించే విధానం ఏంటి? ఈ విధానాన్ని నేను చాలా బ్రీఫ్‌గా చెప్తాను. ఎందుకంటే ఒకవేళ అడిగితే ఫస్ట్ రీడింగ్ అంటే ఏంటి? సెకండ్ రీడింగ్ అంటే ఏంటి? థర్డ్ రీడింగ్ అంటే ఏంటి? ఒక బేసిక్ ఐడియా ఉంటే మంచిది. ఒక సాధారణ బిల్లుని మనము రాజ్యసభలో గానీ, లోక్‌సభలో గానీ ప్రవేశపెట్టొచ్చు. అది ముందు మీకు తెలియాల్సింది. రెండోది, ఒక సాధారణ బిల్లుని ఒక ప్రైవేట్ మెంబర్ గానీ, గవర్నమెంట్ మెంబర్ గానీ ప్రవేశపెట్టొచ్చు. అయితే మనకిక్కడ ఫస్ట్ తెలియాల్సిందేంటంటే,
ప్రైవేట్ మెంబర్ అంటే ఎవరు? గవర్నమెంట్ మెంబర్ అంటే ఎవరు? ఇవన్నీ ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్‌లో అడిగిన ప్రశ్నలు. అందుకనే మీకు ఇట్లాంటివి తెలవడం చాలా ముఖ్యం. మినిస్టర్లుగా ఉన్న వాళ్ళందరినీ మనం గవర్నమెంట్ మెంబర్స్ లాగా పరిగణిస్తాం. మినిస్టర్స్‌ని గవర్నమెంట్ మెంబర్స్ అని అంటాం. మరి ప్రైవేట్ మెంబర్స్ ఎవరు? నాన్ మినిస్టర్స్. వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే, కానీ మినిస్టర్లు గాను. వారిని మనం ప్రైవేట్ మెంబర్స్ అని అంటాం. మరి బీజేపీకి చెందినవారు కావచ్చు, కాంగ్రెస్‌కి చెందినవారు కావచ్చు. ఎంపీస్ హూ ఆర్ నాన్ మినిస్టర్స్, మంత్రులు గాని సభ్యులని ప్రైవేట్ మెంబర్స్ అని అంటాం. మంత్రులని గవర్నమెంట్ మెంబర్స్ అని అంటాం. ఒక సాధారణ బిల్లుని ప్రైవేట్ మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, గవర్నమెంట్ మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇద్దరికీ ఇంట్రడ్యూస్ చేసే అధికారం ఉంటుంది. ప్రైవేట్ మెంబర్స్, గవర్నమెంట్ మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. రాజ్యసభలో ప్రవేశపెట్టొచ్చు, లోక్సభలో ప్రవేశపెట్టొచ్చు. ఈ ప్రవేశపెట్టడాన్ని మనం ఇంట్రడక్షన్ అని అంటాము. దాన్ని ఫస్ట్ రీడింగ్ అంటాం. అంటే ప్రవేశపెట్టేటప్పుడు ఏం చేస్తారంటే, ఆ బిల్లు పేరిది, ఈ బిల్లు పేరిది, ఈ బిల్లు ద్వారా నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఈ బిల్లు ముఖ్యాంశాలు ఇవి, ఇంతవరకే చెప్తాం. అంటే బిల్లు పేరు, ఎందుకు మనం ఈ బిల్లు తీసుకొస్తున్నాం, దాని అవసరం ఏముంది, దాంట్లో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి, ఇంతవరకే చెప్తారు. సో ఇంట్రడక్షన్ అయిన తర్వాత ఒక 2-3 రోజులు లేదా 2-3 గంటలు లేదా ఒక రోజు ఆ బిల్లు సైజుని బట్టి, ఆ బిల్లు ప్రాముఖ్యతని బట్టి దాని మీద చర్చ జరుగుతుంది. ఒక సాధారణ చర్చ జరుగుతుంది. దాన్ని మనం జనరల్ డిస్కషన్ అని అంటాం. సో ఫస్ట్ మనకుండేది ఇంట్రడక్షన్ బిల్లుని ఇంట్రడ్యూస్ చేయంగానే మనం నెక్స్ట్ చేసేదాన్ని జనరల్ డిస్కషన్ అని అంటాం. జనరల్ డిస్కషన్ ఇప్పుడు మనం చెప్పిన విషయాల మీద, అంటే ఈ బిల్లు అవసరం ఉందా లేదా, ఈ బిల్లులో ఉన్న ప్రముఖ అంశాలు ఏంటి, దీని మీద చర్చ జరుగుతుంది. వీటిని మనము ఫస్ట్ రీడింగ్ అని అంటాం. అయితే ఒక బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టగానే దాన్ని ఖచ్చితంగా పబ్లిష్ చేస్తారు. గెజెట్ అని అంటాం. గవర్నమెంట్ ఒఫీషియల్ పబ్లికేషన్ని గెజెట్ అని అంటాం. గెజెట్‌లో దాన్ని పబ్లిష్ చేస్తారు. ప్రజలకు దాని గురించి అవగాహన ఉండాలి, తెలియాలి అని చెప్పి దాన్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇవయిన తర్వాత సెకండ్ స్టేజ్‌లో ఏమైతుందంటే క్లాజ్ బై క్లాజ్ కన్సిడరేషన్ అని అంటాం. క్లాజ్ బై క్లాజ్ కన్సిడరేషన్ అంటే ఏంటి? బిల్లులో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద చర్చించడాన్ని మనం క్లాజ్ బై క్లాజ్ కన్సిడరేషన్ అని అంటాం. ఇది సెకండ్ రీడింగ్‌లో జరుగుతుంది. ఈ పార్ట్‌ని మనం సెకండ్ రీడింగ్ అంటాం. ఎవరైనా ఏమైనా సవరణలు ప్రవేశపెట్టాలి అనుకుంటే అది సెకండ్ రీడింగ్‌లో, రెండో రీడింగ్‌లో ప్రవేశపెట్టడానికి వీలుంటుంది. అంటే ఇక్కడ చాలా క్షుణ్ణంగా బిల్లుని పరిశీలించడం జరుగుతుంది. కొన్ని సార్లు ఏం చేస్తారంటే సభనే వాళ్ళంతట వారు మేమే పరిశీలిస్తాము అని డిస్కషన్ మొదలుపెడతారు. కొన్ని సార్లు ఏం చేస్తారంటే సభ పరిశీలించదు. సభ బదులుగా ఎవరన్నా, అంటే ఏదన్నా ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి, పార్లమెంటరీ కమిటీని దేన్నన్నా స్థాపించి పార్లమెంటరీ కమిటీకి బాధ్యత అప్పచెప్తారు. అందుకనే మీరు ఎప్పుడైనా న్యూస్‌లో చూడండి, పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లుని చూసింది, ఈ బిల్లుని పరిశీలించింది, పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లుకి సంబంధించి ఈ రికమెండేషన్స్ చేసింది, ఇట్లాంటివి మీకు న్యూస్‌లో వస్తాయి. సో ఈ స్టేజ్‌లో సభనన్నా పరిశీలిస్తుంది, అంటే మొత్తం హౌస్ అన్నా పరిశీలిస్తుంది, లేకపోతే ఒక పార్లమెంటరీ కమిటీని అపాయింట్ చేసి ఆ కమిటీ ద్వారా బిల్లుని పరిశీలింపబడడం జరుగుతుంది. కానీ ఈ స్టేజ్ ఎందుకు ముఖ్యమైంది అంటే, ఈ స్టేజ్‌లో ప్రతి ఒక్క అంశం, బిల్లులో ఉన్న ప్రతి పదము, ప్రతి అంశంని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇదే స్టేజ్‌లో ఏదన్నా సవరణ చేయాలి అనుకుంటే ప్రతిపాదించడానికి ఆస్కారం ఉంటుంది. పరిశీలన క్రమంలోనే ప్రతిపాదిస్తారు. సో అన్ని అమెండ్మెంట్స్‌ని కూడా ఇదే స్టేజ్‌లో ప్రతిపాదిస్తారు. ఈ స్టేజ్‌కి ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు పరిశీలన జరుగుతుంది కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. దీని తర్వాత ఏం చేస్తారంటే ఆ బిల్లుని ఓటు చేయడానికి పెడతారు. ఆమోదించాలా వద్దా అన్నది ఓటింగ్‌కి పెడతారు. దీన్ని మనం థర్డ్ రీడింగ్ అని అంటాం. ఇది థర్డ్ రీడింగ్. ఏ బిల్ అయినా సరే ఈ 3 రీడింగ్‌లు ఖచ్చితంగా జరుగుతాయి హౌస్‌లో. ఒకవేళ మొదటి సభ అంగీకరిస్తే, అంటే ఫస్ట్ హౌస్ ఏదైతే లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఎక్కడైతే మనం బిల్లుని ప్రవేశపెట్టామో ఆ సభ దాన్ని ఆమోదిస్తే ఇంకొక రెండో సభకి పంపిస్తారంటే లోక్సభ ఆమోదిస్తే రాజ్యసభకి, రాజ్యసభ ఆమోదిస్తే లోక్సభకి. మళ్ళీ మొత్తం ప్రొసీజర్ అయిన తర్వాత ఆ హౌస్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తే, అగ్రీ చేస్తే, పాస్ చేస్తే అప్పుడు దాన్ని ప్రెసిడెంట్‌కి పంపియడం జరుగుతుంది. ఇది సాధారణ బిల్లుకి సంబంధించి ఫాలో అయ్యే ప్రొసీజర్. మీకు ఇంపార్టెంట్ ఏంటంటే 3 రీడింగ్స్ ఉంటాయి అన్న అంశం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రీడింగ్,
సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్. సెకండ్ రీడింగ్‌లో క్లాజ్ బై క్లాజ్ కన్సిడరేషన్ జరుగుతది. సెకండ్ రీడింగ్‌లోనే సవరణలు ప్రతిపాదించడానికి వీలుంటది. ఇట్లాంటి సమాచారం మీకు ఇంపార్టెంట్. ఇది సాధారణ బిల్లుకి సంబంధించి. ఇప్పుడు మనం మనీ బిల్లు గురించి మాట్లాడుకుందాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆర్టికల్ 110 కింద ఇచ్చిన అంశాలని మనం మనీ బిల్ లాగా పరిగణిస్తాం. మనీ బిల్ చాలా 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 ముఖ్యమైన బిల్. మనీ బిల్లుకి సంబంధించిన ఆర్టికల్స్ కూడా మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఎక్కువుంటాయి కాబట్టి అది ఇంపార్టెంట్. అయితే డెఫినిషన్ ఆఫ్ మనీ బిల్‌లో ఏమేమొస్తాయి? మీకు ఇప్పుడు ఇది ఆర్టికల్ 110 కింద ఇచ్చిన డెఫినిషన్. దీంట్లో ఉన్న ప్రతి క్లాజ్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తే ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ చాప్టర్ ఎ బిల్ షల్ బి డీమ్డ్ టు బి ఎ మనీ బిల్ అంటే ఏ బిల్లుని మనీ బిల్ లాగా కన్సిడర్ చేస్తారు అంటే ఈ అంశాలకి సంబంధించిన బిల్లుని మనీ బిల్ లాగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇట్ కంటైన్స్ ఓన్లీ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇవన్నిటికి సంబంధించి లేదా ఒక్కదానికి సంబంధించిన అంశం అయితే దాన్ని మనీ బిల్ లాగా పరిగణిస్తాము అని అంటామన్నమాట. అయితే ఫస్ట్‌ది వచ్చేసి ద ఇంపోజిషన్, అబాలిషన్, రెమిషన్, ఆల్టరేషన్ ఆర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎనీ టాక్స్. ఇది మీకు చాలా ముఖ్యమైనదండి. మీరు చాలా సార్లు దీని మీద ప్రశ్నలు అంటే సివిల్ సర్వీసెస్‌లో కూడా ఎక్కువ మటుకు మనీ బిల్ మీద, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేటస్ మీద యాన్యువల్ ఫైనాన్షియల్ బిల్ మీద ఎక్కువ స్టేట్మెంట్ మీద ఎక్కువ క్వెషన్స్ అడుగుతున్నారు. సో దీంట్లో ఉన్న ప్రతి డీటెయిల్ మీకు తెలియాలి. ఇంపోజిషన్, అబాలిషన్, రెమిషన్, ఆల్టరేషన్ ఆర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎనీ టాక్స్ అంటే ఏంటి? ఇంపోజిషన్ అంటే కొత్త ట్యాక్స్‌ని ఇంట్రడ్యూస్ చేయడం. అబాలిషన్ అంటే ఉన్న ట్యాక్స్‌ని తీసేయడం. రెమిషన్ అంటే మనము ట్యాక్స్ కట్టే విధానంలో మార్పులు తీసుకురావడం. ఆల్టరేషన్ అంటే మీరు ఉదాహరణకు గమనించుంటారు. 5% ట్యాక్స్ ఉన్నది ఇప్పుడు 8% అయింది. 10% ఉన్నది 12% అయింది. ఆ పర్సెంటేజ్ ట్యాక్స్ పర్సెంటేజ్‌ని పెంచడాన్ని, తగ్గించడాన్ని మనం ఆల్టరేషన్ ఆఫ్ ట్యాక్స్ అని అంటాం. రెగ్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఇవన్నిటికి సంబంధించి ఏది చేసినా దాన్ని రెగ్యులేట్ చేయడం. ట్యాక్స్‌ని రెగ్యులేట్ చేసినట్టుగా పరిగణిస్తాం. ఇంపోజిషన్, అబాలిషన్, రెమిషన్, ఆల్టరేషన్ ఆర్ రెగ్యులేషన్ ఆఫ్ ట్యాక్సెస్. దాని తర్వాత అంటే మీరు ట్యాక్స్‌ని పెంచాలన్నా, తగ్గించాలన్నా, ఒక ఉన్న ట్యాక్స్‌ని తీసేయాలన్నా, కొత్త ట్యాక్స్‌ని తీసుకురావాలన్నా, ఏం చేయాలన్నా ఖచ్చితంగా పార్లమెంట్ ఆమోదం ద్వారానే చేయాలి. పార్లమెంట్ దానిని మనీ బిల్ లాగా ఆమోదిస్తుంది. దాని తర్వాత రెండోదేంటంటే ప్రభుత్వానికి సంబంధించి ఎట్లాంటి అప్పులు చేయాలన్నా ఖచ్చితంగా పార్లమెంట్ నుండి పర్మిషన్ తీసుకొని అప్పు చేయాలి. ఆ పర్మిషన్‌ని మనం మనీ బిల్ లాగా తీసుకుంటాం. అందుకనే రెండో పాయింట్ ఏమంటుంది? ద రెగ్యులేషన్ ఆఫ్ ద బారోయింగ్ ఆఫ్ మనీ ఆర్ ద గివింగ్ ఆఫ్ ఎనీ గ్యారంటీ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బారోయింగ్ ఆఫ్ మనీ అంటే బదులు తీసుకోవడం. గ్యారంటీ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే హామీ ఇవ్వడం, షూరిటీ ఇవ్వడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరికి షూరిటీ ఇస్తుంది? ఒక రాష్ట్రము వరల్డ్ బ్యాంక్ నుండి కానీ ఐఎంఎఫ్ నుండి కానీ అప్పు చేయాలి అనుకున్నప్పుడు రాష్ట్రానికి అప్పు ఇవ్వరు. కేంద్ర ప్రభుత్వము హామీ ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పిస్తారు. సో కేంద్ర ప్రభుత్వం హామీ మీదనే రాష్ట్ర ప్రభుత్వాలు వరల్డ్ బ్యాంక్ నుండి అప్పు తీసుకోవడానికి వీలుంటుంది. అందుకనే గ్యారంటీ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ అండర్టేకెన్ ఆర్ టు బీ అండర్టేకెన్ బై ద గవర్నమెంట్. ఇప్పుడు శ్రీలంకలో విపత్తు ఉంది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. శ్రీలంకకి భారతదేశం మేము పైసలు ఇస్తాం, మేము ఆదుకుంటామని చెప్పింది. అదొక ఆబ్లిగేషన్, అదొక ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్. మనం నెత్తి మీదకి తీసుకున్న బాధ్యత. సో ప్రభుత్వం బదులు తీసుకోవాలన్నా, ప్రభుత్వం దేనికన్నా గ్యారంటీ ఇవ్వాలన్నా, షూరిటీ ఇవ్వాలన్నా, ప్రభుత్వం ఏదన్నా ఆర్థిక బాధ్యత తీసుకోవాలన్నా దాన్ని మనీ బిల్ లాగా పార్లమెంట్ నుండి ఆమోదం తీసుకోవాలి. మూడోది వచ్చేసి కస్టడీ ఆఫ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్ ఆర్ పేమెంట్ ఆఫ్ మనీస్ ఇంటూ ఆర్ విత్డ్రాల్ ఆఫ్ మనీస్ ఫ్రమ్ సచ్ ఫండ్. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను మీకు కన్సాలిడేటెడ్ ఫండ్ ఉందని చెప్పిన, కంటింజెన్సీ ఫండ్ ఉందని చెప్పిన, కానీ దాన్ని ఎవరి అధికారంలో పెడతారంటే దాంట్లో డబ్బులు వేసే అధికారము, దాంట్లోంచి డబ్బులు తీసే అధికారం ఎవరికి ఉంటుంది అన్న ప్రశ్న తలెత్తినప్పుడు కన్సాలిడేటెడ్ ఫండ్లో కానీ కంటింజెన్సీ ఫండ్లో కానీ డబ్బులు వేసే అధికారం ఎవరికి ఉండాలి అన్నది నిర్ణయించేది కూడా పార్లమెంట్. కస్టడీ ఎవరి దగ్గర ఉంది? కస్టడీ అంటే ఏంటి? ఎవరికి ఆపరేట్ చేసే హక్కు ఉంటుంది? ఆపరేట్ చేసే హక్కుని నిర్ణయించేది కూడా పార్లమెంట్. ఆ నిర్ణయం ఎలా తీసుకుంటుంది పార్లమెంట్? మనీ బిల్ ద్వారా తీసుకుంటుంది. అంటే దాన్ని మనీ బిల్ లాగా ఆమోదిస్తుందని అర్థం. ది అప్రాప్రియేషన్ ఆఫ్ మనీస్ అవుట్ ఆఫ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే అర్థం ఏంటి? అప్రాప్రియేషన్ అంటే అర్థం ఏంటి?
ఖర్చు పెట్టడం. మీరు కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి ఏదన్నా డబ్బు తీసుకొని ఖర్చు పెట్టాలి అంటే ఖచ్చితంగా పార్లమెంట్ నుండి ఆమోదం తీసుకోవాల్సొస్తుంది. అయితే మీకు అనిపించొచ్చు ఇప్పుడు సి పాయింట్‌లో గూడా పేమెంట్ ఆఫ్ మనీస్ ఇంటూ ఆర్ విత్‌డ్రావల్ ఆఫ్ మనీస్ ఫ్రమ్ ఎనీ సచ్ ఫండ్ అని ఉంది. పేమెంట్ ఆఫ్ మనీస్ అంటే డిపాజిట్ చేయడం. పైసలు అకౌంట్‌లో వేయడం. విత్‌డ్రావల్ ఆఫ్ మనీ అంటే పైసలు అకౌంట్ నుండి తీసుకోవడం. అయితే ఈ 2 ఉన్నాక మళ్ళీ అప్రోప్రియేషన్ ఆఫ్ మనీస్ ఎందుకు సెపరేట్‌గా వాడతారు అంటే, లాలో ఒక అంశానికి సంబంధించి వాడుకలో ఉన్న అన్ని పదాలని, అన్ని విధానాలని, పద్ధతులని పొందుపరచడం జరుగుతుంది. లేకపోతే ఏమైతదంటే, ఆహా! ఈ ఈ పదం లేదు కాబట్టి ఈ చట్టం ఈ పదాన్ని ఈ అంశానికి వర్తించదు అని చెప్పి వాదిస్తారు. ఉదాహరణకి మన దగ్గర దేవదాసి ప్రొహిబిషన్ యాక్ట్ ఒకటుంది. జోగినియన్ దేవదాసి ప్రొహిబిషన్ యాక్ట్ ఒకటుంది మన రాష్ట్రంలో. దాని కింద ఉట్టి జోగిని అని ఒక్క పదం రాయరు. జోగిని, మాతంగి, శివశక్తులు, పార్వతులు ఇట్లా ఒక 10, 12 పదాలను రాస్తారు. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు జోగిని అనే ఒక్క పదానికి వాడుకలో ఇంకా చాలా పదాలుంటాయి. అంటే ప్రాంతాల వారీగా ఆ పేరు మారుతూ ఉంటుంది. ఆ ప్రాంతాల వారీగా మారే అన్ని పేర్లని ఇంక్లూడ్ చేస్తారు. ఎందుకు ఇంక్లూడ్ చేస్తారు? రేపొద్దున ఏ రకమైన కన్‌ఫ్యూజన్ ఉండొద్దు. రేపొద్దున ఈ పేరు లేదు గదా! కాబట్టి ఈ చట్టం దీనికి వర్తించదు అని చెప్పడానికి ఆస్కారం ఉండొద్దు. అందుకనే అన్నీ వాడతారు. అట్లాగే ఇక్కడ సింపుల్‌గా చెప్పాలంటే కన్సాలిడేటెడ్ ఫండ్‌లో మీరు ఏం డబ్బులు డిపాజిట్ చేయాలన్నా, కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి మీరు ఏం పైసలు తీసుకోవాలన్నా ఖచ్చితంగా దాన్ని పార్లమెంట్ నుండి ఆమోదం తెచ్చుకోవాలి. ఆ ఆమోదాన్ని మనం మనీ బిల్ అంటాం. సో, మనము డబ్బులు డిపాజిట్ చేసే దాంట్లో రకరకాల పేర్ల మీద డిపాజిట్ చేస్తాం. డబ్బులు తీసుకునేట క్రమంలో కూడా రకరకాల పేర్లలో డబ్బులు తీసుకుంటాం. అన్నీ కవర్ అవ్వాలి కాబట్టి ఇట్లా వేరు వేరు పాయింట్లుగా రాయడం జరిగింది. సో, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. తర్వాత డిక్లేరింగ్ ఆఫ్ ఎనీ ఎక్స్‌పెండిచర్ యాస్ చార్జ్డ్ ఎక్స్‌పెండిచర్. ఒక ఖర్చుని చార్జ్డ్ ఎక్స్‌పెండిచర్ లాగా డిక్లేర్ చేయాలంటే కూడా మనీ బిల్లే ఇంట్రొడ్యూస్ చేయాలి. ఉదాహరణకి మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో పనిచేసే కమిషనర్‌లకి ఇచ్చే జీతము చార్జ్డ్ ఎక్స్‌పెండిచర్ కాదు. ఈ రోజుకి అది చార్జ్డ్ ఎక్స్‌పెండిచర్ కాదు. రేపొద్దున ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దీన్ని మేము చార్జ్డ్ ఎక్స్‌పెండిచర్ లాగా చేస్తాము. మేము దీన్ని డిక్లేర్ చేస్తామని ప్రభుత్వం అంటది. అట్లా అప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం అంటే డిక్లరేషన్ ఆఫ్ సాలరీస్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ ఇండియా యాస్ చార్జ్డ్ ఎక్స్‌పెండిచర్ బిల్ అనే ఒక బిల్లుని ప్రవేశపెట్టాల్సొస్తుంది. ఈ బిల్లు వారికిచ్చే జీతం గానీ ఇవన్నిటిని చార్జ్డ్‌గా డిక్లేర్ చేస్తుంది. ఈ డిక్లరేషన్ కోసము మనం ఇంట్రొడ్యూస్ చేసే బిల్లుని మనం మనీ బిల్ అని అంటాం. దాని తర్వాత ద రిసీట్ ఆఫ్ మనీ ఆన్ అకౌంట్ ఆఫ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఆర్ ద పబ్లిక్ ఆఫ్ ఫండ్ ఆఫ్ ఇండియా. రిసీట్ ఆఫ్ మనీ అంటే ఏంటి? మళ్ళీ డిపాజిట్ చేసే మనీ. సో, డిపాజిట్స్ కన్సాలిడేటెడ్ ఫండ్‌కి సంబంధించి ఏం డిపాజిట్ చేయాలన్నా, పబ్లిక్ అకౌంట్స్‌కి సంబంధించి ఏం డిపాజిట్ చేయాలన్నా, వాటి కస్టడీకి సంబంధించి ఏమైనా అంశం ఉన్నా కూడా ఖచ్చితంగా దాన్ని మనీ బిల్ లాగానే పరిగణించడం జరుగుతుంది. సో, ఇది మనీ బిల్ డెఫినిషన్‌లో ఒక భాగం. నెక్స్ట్ పార్ట్‌లో నేను మనీ బిల్‌కి ఉండే ఎక్సెప్షన్స్ ఏంటో చెప్పి, మనీ బిల్‌ని అసలు ఎట్లా ఇంట్రొడ్యూస్ చేస్తారు పార్లమెంట్‌లో, మనీ బిల్ విధానం ఏంటి, వీటి మీద చర్చిస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనీ బిల్ గురించి డిస్కషన్ కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ. నమస్తే.